ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాను టీమిండియా బౌలర్స్ రఫ్ ఆడించడంతో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఈ టార్గెట్ను టీమిండియా 15.5 ఓవర్లోనే చేసినప్పటికీ బ్యాటింగ్లో మరోసారి తడబాటు కనిపించింది. ముఖ్యంగా మన కెప్టెన్ ఇంకా వైస్ కెప్టెన్ ఇద్దరిలో ఎటువంటి మార్పు రాలేదు. మరోసారి ఇద్దరు డిసప్పాయింట్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అలాగే టీంలో 2 చేంజెస్ చేసింది. జస్ప్రీత్ బుమ్రా ఇంకా అక్షర్ పటేల్ అందుబాటులో లేకపోవడంతో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాలను జట్లోకి తీసుకున్నారు. ఇక టీమిండియాకు ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ సింగ్ వికెట్ అందించాడు. రీజా హెండ్రిక్స్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే డీకాక్ను అవుట్ చేసిన హర్షిత్ రాణా తన నెక్స్ట్ ఓవర్లో డెవాల్ బ్రేవిస్ను సైతం పెవిలియన్ చేర్చాడు. దాంతో సౌత్ ఆఫ్రికా 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన స్టబ్స్ మార్క్రమ్తో కలిసి ఇన్నింగ్స్ను చెక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ హార్దిక్ పాండ్యా స్టబ్స్ను అవుట్ చేయడంతో సౌత్ ఆఫ్రికా 4th వికెట్ కోల్పోయింది. ఇక ఆ తర్వాత బౌలింగ్కి వచ్చిన శివం దూబే వేసిన ఫస్ట్ బాల్కే కార్బిన్ బాష్ను అవుట్ చేశాడు. అయితే ఒక ఎండ్లో వికెట్స్ పడుతున్నప్పటికీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ మాత్రం మరోవైపు రన్స్ చేస్తూ నెమ్మదిగా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో ఫెరేరా, యాన్సన్, ఆండ్రిస్ నోకియల్తో కలిసి టీమ్ స్కోర్ను కనీసం 117 పరుగుల దాకా అయినా తీసుకురాగలిగాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. టీమిండియా బౌలర్స్లో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టగా హార్దిక్ పాండ్యా, శివం దుబే చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఆ తర్వాత చేజింగ్లో టీమిండియాకు అభిషేక్ శర్మ అద్భుతమైన స్టార్ట్ అందించాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్స్పై దూకుడుగాడి 18 బాల్స్లోనే 35 రన్స్ చేశాడు. ఇందులో 3 6లు 3 4లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ గిల్ మాత్రం ఏమాత్రం టచ్లో కనిపించలేదు. ఆడినంతసేపు ఎప్పుడు అవుట్ అయిపోతాడో అన్నట్లు కనిపించాడు. అందుకు తగ్గట్లే 28 బాల్ ఆడి 28 పరుగులు మాత్రమే చేసి యాన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం మరోసారి డిసప్పాయింట్ చేశాడు. 12 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఫైనల్గా తిలక్ వర్మ, శివం దూబే కలిసి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఈ విజయంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్లో లీడ్ సాధించింది.